మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 17వ తారీఖున తండ్రైన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు. అదేమనగా హెబ్రీయులకు 1వ అధ్యాయము 9వ వచనంలో ఇలా వ్రాయబడింది: నీవు నీ నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీతోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రైన దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రైన దేవ మీకే వందనములు. గడిచిన దినం నుండి మరొక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. ఈ దినమంతా మేము చేసిన ప్రయాణంలో కానీ పనుల్లో కానీ మా యొక్క ఆరోగ్య విషయంలో కానీ మీ ఆశీర్వాదమును ఇస్తామనుచున్న తండ్రి నాయన, మాకంటే ముందుగా మీరు నడిచి మా మార్గాన్ని సరళం చేస్తారని తలంచున్నాము నాయన. ఈరోజు కుటుంబాలు జరుపుకున్న వారికి నూతనమైన దయాకరత్వం ఇవ్వండి. అలాగే వివాహం చేసుకునే వారికి, వివాహం రోజు చేసుకునే వారికి నూతనమైన కాపుదలను, నూతనమైన శుభాకాంక్షలు తెలియజేయండి. అలాగే నూతన గృహం కట్టుకునే వారికి కానీ, నూతన గృహంలోకి వెళ్ళే వారికి కానీ నూతనమైన శుభాకాంక్షలు తెలియజేసి పరిశుధాత్మ కంచెను ఆ గృహం చుట్టూ ఉంచి మీ యొక్క నామమును వారు స్మరించడానికి, పూజించడానికి వారికి ధన్యతనివ్వండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి, స్వస్థతను దయచేయండి. చదువుచున్న బిడ్డలకు జ్ఞానమునివ్వండి, తెలివినివ్వండి. వారికి చదువు చెప్పుచున్న టీచర్లకు మంచి మనసును, మంచి మనస్తత్వం ఇవ్వండి. వారిని ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డని పేరు పెంచకుండా దీవించి రక్షించి కాపాడతారని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున బ్రతిమాల వేడుకునిచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ క్రీస్తు నామమున వందనాలు. ఈ వాక్యమును ధ్యానించండి, అనేక మందికి తెలియచేయండి. దైవ దీవెనలు, దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన. ఆమేన్. ప్రైజ్ లార్డ్.